తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఏపీ ప్రగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు ఐటీ మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కేవలం పెట్టుబడిదారులుగా కాకుండా దీర్ఘకాలిక భాగస్వాములుగా ఏపీకి రావాలని కోరారు. అంతరిక్ష, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించిన రష్యా దిగ్గజ సంస్థలతో లోకేష్ వ్యూహాత్మక చర్చలు జరిపారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రష్యాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో సమావేశమయ్యారు. ఏపీలోని శ్రీ సిటీలో రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో కూడిన ఒక స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఆటోమోటివ్, షిప్ బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా మెటీరియల్ సరఫరా చేసేలా ప్రత్యేక హార్డ్వేర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారతదేశంలో ఇప్పటికే లాంగ్ స్టీల్ ఉత్పత్తుల సరఫరాపై దృష్టి పెట్టామని, ఏపీ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని డెమ్చెంకో హామీ ఇచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం వేదికగా జరిగిన రష్యా ఇండియా బిజినెస్ ఫోరంలో లోకేష్ పాల్గొన్నారు. భారత్ రష్యాల బంధం కేవలం వ్యాపార ఒప్పందాలకే పరిమితం కాదని చెప్పారు. ఏపీలో ఇప్పటికే రష్యాకు చెందిన రుసాల్ సంస్థ 1.5 మిలియన్ టన్నుల అల్యూమినియం ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిందని, అలాగే నయారా ఎనర్జీలో రోస్నెఫ్ట్ మెజారిటీ వాటా కలిగి ఉందన్నారు. ఇరు దేశాల పారిశ్రామిక బంధానికి ఏపీ ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని వివరించారు. అంతరిక్ష రంగంలో ఇస్రో, రోస్కోస్మోస్ మధ్య జరుగుతున్న అధునాతన రాకెట్ ఇంజిన్ల లైసెన్స్ ఉత్పత్తి చర్చలను ప్రస్తావించారు. భారత ఏకైక కార్యాచరణ అంతరిక్ష కేంద్రం ఏపీలోని శ్రీహరికోటలోనే ఉందన్నారు. తిరుపతిలో భారీ స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తామని, రష్యాకు చెందిన ప్రొపల్షన్ కంపెనీలు, శాటిలైట్ ఇంటిగ్రేటర్లకు ఏపీ ఒక సహజ సిద్ధమైన గమ్యస్థానమని పిలుపునిచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. What we are most proud of is not policy on paper. It is our prowess, it is our execution, it is our record of delivery on ground. Large industrial projects are progressing rapidly within our state with a strong government support, and we are known for moving with speed when an investor makes a commitment. That speed matters. We call it speed of doing business. As Honorable Minister has shared, he is available to investors from India. Likewise, I am available to the investors of Russia. And once we shake hands, it's no longer your project, it becomes our project. And as Honorable Minister is tracking close to 4,000 plus projects, I am tracking close to 1,000 projects in my state. Andhra Pradesh warmly welcomes the Russian industries, space companies, energy firms, technology enterprises, and advanced manufacturing, not just as investors but as long-term partners to build on something that's lasting on the ground, in the sea and in the stars above. మాస్కో రవాణా మంత్రి, వైస్ మేయర్ మాక్సిమ్ లిస్కుటోవ్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. విశాఖ ఫిన్టెక్ వ్యాలీలో మున్సిపల్ ట్రాన్సిట్ లైన్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్ టికెటింగ్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. రష్యాకు చెందిన ప్రముఖ బహుళజాతి పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ దేకోవత్తోనూ లోకేష్ చర్చలు జరిపారు. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ప్లాంట్లు, రాబోయే హైటెక్ క్లస్టర్లలో స్మాల్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.